రోహిత్ శర్మతో పాటు పద్మశ్రీ అందుకోబోతున్న హర్మన్ ప్రీత్ కౌర్ స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా? మహిళా క్రికెట్ అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టీమ్సే డామినేట్ చేయడం చూస్తూ ఉంటాం కదా. వరల్డ్ కప్స్లో కూడా మెజారిటీ వాళ్లే గెలుచుకుంటూ ఉంటారు. అలాంటి చైన్ని బ్రేక్ చేసి టీమిండియాని ప్రపంచ విజేతగా నిలిపిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కదా. కెప్టెన్సీ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ, అగ్రెషన్లోనూ అన్నిటికీ మించి క్రీజులో నిలబడినప్పుడు స్టాండ్స్ తీసుకునే విషయంలో కూడా హర్మన్ ప్రీత్ ఎంత స్పెషలో ఒక్కసారి ఈ విజువల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. డిస్క్రిమినేట్ చేసి చెప్పడం కాదు, కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి ప్లేయర్లతో పోలిస్తే మన మహిళా క్రికెటర్లు కాస్త సెన్సిటివ్గా ఉన్నట్టు కనపడుతూ ఉంటారు. ఫీల్డింగ్ విషయంలో అయినా, బ్యాటింగ్ విషయంలో అయినా, అన్నిటికీ మించి ఫిజికల్ స్టామినాలో అయినా. ఇలాంటి పరిస్థితులకు భిన్నంగా హర్మన్ మెంటల్గానే కాదు, ఫిజికల్గాను, అప్రోచ్ విషయంలోనూ యమ రోబోస్ట్గా కనపడమే కాదు, అగ్రెషన్ అనేది ఆటలో ఉంటుంది అని చూపించటం ఆమె స్పెషాలిటీ. పైగా కాన్ఫిడెన్స్ చూడండి. హిందీ అంతంత మాత్రంగా మాట్లాడుతూ అవసరమైనప్పుడు మాత్రమే ఇంగ్లీష్లో సమాధానాలు చెప్తుంది హర్మన్ ప్రీత్. We have been playing good cricket. అదే చాలా సందర్భాల్లో శుద్ధమైన పంజాబీలో పాప్ సాంగ్స్ని హమ్ చేస్తూ ఈజీ గోయింగ్గా ఉండే యాటిట్యూడ్తో ఉండటం హర్మన్ ప్రీత్ స్పెషాలిటీ. అంటే నువ్వు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టీముల్ని ఢీ కొట్టి ఓడించాలి అంటే నీకు అదే లెవెల్ ఆఫ్ సుపీరియారిటీ ఉండాలి అని ఆటలో చూపించే క్వాలిటీ హర్మన్ దగ్గర ఉంది. అందుకోసమే ఇది కేవలం ఆమెకి దక్కిన పద్మశ్రీ కాదు, ఆమె అప్రోచ్కి దక్కిన అప్లాజ్ అనుకోవాలేమో. మీరేమంటారు? హర్మన్ ప్రీత్ ఆట తీరు మీరు చూసారా?